హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, మీ అందరికీ మరో మంచి కథ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. మరి ఆ చిట్టి కథ ఏంటో తెలుసుకుందామా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ పెద్ద అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక బుద్ధి లేని గాడిద మరియు సింహం, పులి ఉండేవి. ఒకరోజు ఆ దట్టమైన అడవిలో ఈ గాడిద నేను అందరికంటే చాలా ఇంటెలిజెంట్ అని అనుకునేది. కానీ పాపం ఆ గాడిదంటే ఏ జంతువుకు అనగా ఏనుగు, నక్క, ఇతర జంతువులకు కూడా అది అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది గాడిద కదా, బుద్ధి లేనిది. అందుకని ఒకరోజు గాడిద పులిని చూసి దానిని పిలిచింది. మిత్రమా, ఇలా రా అంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా? నీకు తెలుసా ఈ అడవిలో అందరికన్నా తెలివైన వారు ఎవరు అని? అప్పుడు పులి ఇలా అంది, నాకు తెలియదు, నువ్వు చెప్పు. అప్పుడు గాడిద, నేనే అందరికంటే తెలివైన వాడిని అని. పులి, అవునా? అసలు అలా అవ్వకూడదు కదా. గాడిద, సరే అయితే నేను ఒక పరీక్ష పెడతాను, నా ప్రశ్నలకు సమాధానం చెబుతావా అంది. అప్పుడు పులి, సరే అయితే అలాగే చెప్పు అంది. అప్పుడు గాడిద పులితో అడిగింది, గడ్డి నీలం రంగులో ఉంటుంది కదా అంటుంది. పులి, ఏం కాదు, గడ్డి నీలం రంగులో కాదు, పచ్చ రంగులో ఉంటుంది అని చెప్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దగా జరుగుతుంది. రెండు బాగా కొట్టుకుంటాయి. వాటి గొడవ తేల్చుకోవడానికి అవి రెండు సింహం దగ్గరకు వెళ్ళాయి. రాజుగారి దగ్గరికి రాగానే పులి మీద గాడిద అరవడం మొదలుపెట్టింది. గాడిద రాజుగారితో, రాజుగారు రాజుగారు, గడ్డి నీలం రంగు కదా. అప్పుడు రాజుగారు, అవును, గడ్డి నీలం రంగే కదా. అది పులి వినడం లేదు, ఏమైనా శిక్షించండి అంది. సింహం పులికి శిక్ష వేస్తుంది. రాజుగారి శిక్ష విని గాడిద చాలా ఆనందిస్తుంది, అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పులి చాలా విచారిస్తూ అది సింహం దగ్గరకు వచ్చి ఇలా అడిగింది, రాజుగారు, గడ్డి పచ్చరంగు కదా, నీలం కాదు కదా, కానీ మీరు ఎందుకు అలా అన్నారు? నన్ను ఎందుకు శిక్షించారు చెప్పండి అంటుంది. సింహం ఇలా అంటుంది, హహహా, గడ్డి పచ్చరంగే, ఈ విషయం కూడా సరైనదే, కానీ నువ్వు ఒక బుద్ధి లేని మూర్ఖపు గాడిదతో వాదిస్తున్నావు కదా, అందుకని నీకు శిక్ష విధించాను. కానీ ఎప్పుడూ అలాంటి మూర్ఖపు గాడిదతో వాదించకూడదు అని సింహం చెప్తుంది. అప్పుడు పులికి అంతా అర్థమవుతుంది, తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. కథలో నీతేంటో చెప్పనా? బుద్ధి లేని వాళ్ళతో వాదిస్తే మనకే ప్రమాదం. ఎలా ఉంది పిల్లలు కథ? మీ అందరికీ నచ్చిందా? సరే, మరి అమ్మా నాన్నల్ని విసిగించకండి. మళ్ళీ ఒక మంచి కథతో మరొక ఆదివారం మీ ముందుకు వస్తాను. సరేనా పిల్లలు? ఇలాంటి చిట్టి చిట్టి కథలు మళ్ళీ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా పిల్లలు? బాయ్ బాయ్, లవ్ యూ బ్యాక్ అగైన్.